పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరణిచ్చారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. పోలీసు అధికారులన్న వ్యవస్థ అన్న తనకు ఎంతో గౌరవం ఉందని, తాను ఏ అధికారిని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమించాలని కౌశిక్ రెడ్డి కోరారు. నిన్నటి ఘటనపై ఐపీఎస్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ మేరకు స్పందించారు. నిన్న వీణవంకలో తనను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులపై స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, హుజారాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు తెలిపారు. స్పీకర్ సానుకూలంగా స్పందించారని, న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన సొంత గ్రామం వీణవంకలో సమ్మక్క సారక్క దర్శనం కోసం పోతే తనను అడ్డుకున్నారని, సమ్మక్క గద్దె దగ్గర తాను వెయిట్ చేస్తుంటే సిపి, ఏసీపీ పోలీసు అధికారులు తనను తన భార్యను ఈడ్చుకుంటూ పోయారన్నారు. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ ను ఈడ్చుకుంటూ పోయారని, దళిత సర్పంచ్ ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదన్నారు. దళితులు కొబ్బరికాయ కొట్టి దేవులకు మొక్కొద్దా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపి గన్మెన్ లా తయారయ్యానన్నాడు. తమ ప్రభుత్వం వచ్చాక 3 పోలీసులను ఏకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తారని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హీరో అని, సిట్లకు గిట్లకు భయపడినని, ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతారని అన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను, నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో అమ్మక్కని తారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజరాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్ కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమోళ్ళందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలైతే సమ్మక్క కూడా వస్తుంది. నేను వేడి చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తా ఉంటే, నేను నా సతీమణి, నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర గుంజుకోపోయింది. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను.
పోలీస్ అధికారులపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన ఏదైతే ఈరోజు స్పీకర్ని కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక ఐపీఎస్ అధికారిని దురుద్దేశపూర్వకంగా కూడా ఆయనని మత మార్పిడి అనే ప్రచారం చేయడం అనేది ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో పాటు మా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఐపీఎస్ అధికారుల సంఘం లేఖను విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి దిగొచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు క్షమాపణ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిన్న మేడారం జాతరకు సంబంధించి వీణవంకలో ఏదైతే ఈ జాతరకు సంబంధించి సమ్మక్క సారళ జాతరకు సంబంధించి సమ్మక్క గెద్దెల దగ్గర జరిగినటువంటి ఈ వివాదానికి సంబంధించి అంటే మేము అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తే పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారి గౌస్ అల్లంతో పాటు ఏసీపీ అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులు తమను అడ్డుకున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు భార్య కూతురుని కూడా గెంటి వేశారు. ఒక ఎమ్మెల్యే అయినటువంటి నన్ను నా కుటుంబ సభ్యుల్ని గెంటి వేస్తూ అవమానపరిచారంటూ కూడా ఆయన స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు పోలీసులకు ఆయన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య తూపులాట జరిగింది. పోలీసులు ఆయనను అక్కడి నుండి కూడా తరలించారు, లిఫ్ట్ చేసి తరలించారు. దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు ఆరోపించేది ఏంటంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులను అనుమతిస్తాం, కానీ ఇప్పుడున్న ఆ క్రౌడ్ దృష్ట్యా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ గిరిజన జాతరకు పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వస్తున్నారు కాబట్టి ఈ క్రౌడ్ కంట్రోలింగ్ కష్టమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేగా అనుమతిస్తాం అంటూ చెప్పిన నేపథ్యంలో కూడా తనతో పాటు 100 మందిని కూడా తన అనుచరులను అనుమతించాలని కూడా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గందరగోళం వాగ్వాదం చోటు చేసుకుంది. పాడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే దీనికి సంబంధించి మామూలు తోశారో ఐపీఎస్ అధికారులని, అదేవిధంగా దుర్భాషలాడారు. ప్రధానంగా గౌసలం కరీంనగర్ సిపి గౌసలంని మత మార్పిడి ప్రచారం చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు చేశారంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఐపీఎస్ అధికారులు దురుద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా ఆయన లేఖలో వాళ్ళు ఐపీఎస్ అధికారుల సంఘం లేఖలో పేర్కొంది. దీనికి ఈ క్రమంలో కూడా ఆయన ఉదయం కూడా స్పీకర్ని కలిసి విలేజ్ మోషన్ ఇచ్చారు. అంటే ఒక ఎమ్మెల్యే ఉండి కూడా తనను అవమానించారు, తన కుటుంబ సభ్యులను అవమానించారు. సో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. అది పోలీసు భవిష్యత్తులో మా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలీసు అధికారుల సంగతి చెప్తా, వాళ్ళని ఏకపారేస్తా, అదేవిధంగా ఏడుచెర్ల నీళ్లు తప్పిస్తా అంటూ కూడా తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు. ఈ ప్రస్తుతం పోలీసు అధికారులు ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో వారు కూడా ఈ రకంగా లేఖను విడుదల చేసి ఖండించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పి తీరాల్సిందంటూ కూడా వారు లేఖలు స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆ విధంగా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పోలీసు అధికారులు సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్కి సంబంధించిన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా చర్చాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం పాడి కౌశిక్ రెడ్డి ఉపసంహరించుకుంటున్నట్టు క్షమాపణ చెప్పినట్టు తెలుస్తున్న నేపథ్యంలో కూడా ముగిసినట్టుగా కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.